ఏంటమ్మా వీడు మన ఇంటి ముందుకు మకా మార్చాడు? హాయ్ తా, వెల్కమ్ టు మై న్యూ హోమ్. ఛా, చూడబోతే పాలు పొంగించి పొంగల్ చేసి పెట్టేలా ఉండావుగా. అరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ నాది అదే తా. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఇగో అబ్బి, సోదంతా ఆపి నా ఇంటి ముందు ఈ టెంట్ ఎందుకేసుండావో చెప్పు. ఏం లేదత్తా, నో పార్కింగ్ అని బోర్డు పెట్టారు కానీ నో క్యాంపింగ్ అని బోర్డు పెట్టలేదుగా, అందుకే టెంట్ వేస్తున్నా. వెటకారం కాస్త ఎక్కువయ్యండ్లా. అవునా, అయితే నీకెంత కావాలో అంతే తీసుకోతా. ఇదిగో వెంకీ, నువ్వు అంతగా గుడారం వేసుకోవాలనుకుంటే కాస్త అటో ఇటో వేసుకోవచ్చు కదా, మరి ఇంటికి ఎదురుగా వేసుకోవాలా? గద్దమామా, ఎదురుగా వేస్తేనే పిల్లగాలి బాగా తగులుతుంది. ఏందే? అదేత, చల్లగాలి చల్లగాలి బాగా తగులుతుంది అని అంటున్నా. ఈడ టెంట్ వేసి ఈ 6 నెలల్లో నా అమ్మి మనసు మార్చి తనని దగ్గర చేసుకోవాలని చూస్తుండావని నాకు బాగా అర్థమవుతా ఉండాది. అయ్యో, శభాషత. నీ కూతురి కంటే నా మనసు నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. నా అత్త అనిపించుకున్నావు పో. మమ్మీ, అతను అనుకుంటే సరిపోతుందా? విరిగిన మనసు అతుక్కోవడం అంత ఈజీ కాదు. చూడు మిస్టర్ వెంకీ, కోర్టు చెప్పినా నువ్విలా టెంట్ వేసినా ఈ 6 నెలలు నీతో కలిసి ఉండడం కాదు కదా, కనీసం నీ మొహం కూడా చూడను. కాబట్టి అనవసరంగా నీ టైం మా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. ఏంటి? అర్రే, నీ పేరు పెట్టి పిలవకపోయినా నేను విజిలేసింది నీకోసమే అని అర్థం చేసుకున్నావు చూడు. బా, ఇప్పుడు ఈ వెంకీగాడు పెళ్ళాం అనిపించుకున్నావు పో. చూసావతా, అది మొగుడు పెళ్ళాంగా మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. నువ్వు మనుషులుగా మమ్మల్ని దూరం చేసినా మా మనసుల్ని వేరు చేయలేవు. అది నా చకోడి మళ్ళీ ప్రూవ్ చేసింది. ఏందమ్మి నువ్వు? ఆ అబ్బి విజిలేస్తే నువ్వెందుకు వెనక్కి తిరిగినావు?